హర్ముజ్ జలసంధి పరిసరాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. గల్ఫ్ ఆఫ్ ఒమెన్లో ఇరాన్ పతాకంతో ప్రయాణిస్తున్న తౌస్కా అనే భారీ వాణిజ్య నౌకపై అమెరికా నౌకాదళం కాల్పులు జరిపి స్వాధీనం చేసుకుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో తెలిపారు. 900 అడుగుల పొడవున్న ఈ నౌక అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని చాటేందుకు ప్రయత్నించిందని తెలిపారు. అయితే యుఎస్ఎస్ వార్నింగ్ షాట్లు చేసినప్పటికీ నౌక ఆగకపోవడంతో ఇంజన్ రూమ్ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు తెలిపారు. అనంతరం నౌకను అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ ఘటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అమెరికా యుద్ధ నౌకలపై డ్రోన్లను ప్రయోగించినట్లు ప్రభుత్వ మీడియా పేర్కొంది. గల్ఫ్ ఆఫ్ ఒమెన్ నుంచి అమెరికా నౌకలను వెనక్కి తరిమినట్లు ప్రకటించింది.